నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9వ శ్రీరామనవమి శోభాయాత్ర గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి రామనామ క్షేత్రం వరకు శోభాయమానంగా జరిగింది. శ్రీరామనవమి శోభాయాత్రను ఎమ్మెల్యే గల్లామాధవి శివపీఠాధిపతి శివస్వామి ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, సూర్యచంద్ర ఆనందస్వామి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు లోకేష్ గుప్తా, చైర్మన్ మస్తానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామచంద్రుడు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయులని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడు సూచించిన మార్గంలోనే జీవించాలని సూచించారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కావాల్సిన ధన్యవాదాలు. 9వసారి శోభాయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 9వ శోభాయాత్రని పురస్కరించుకొని గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి శోభాయాత్ర జరుగుతూ ఉంది. అశేష భక్తజనంతో ఈరోజు ఈ ప్రాంగణం అంతా కూడా కొలువై ఉంది. ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ కలగాలి అని ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక లవ్ జిహాదులు జరిగినాయో, ఆ తర్వాత ల్యాండ్ జిహాదులు జరుగుతున్నాయో, ఇప్పుడు కొత్తగా ఫుడ్ జిహాదులు చూస్తున్నాం. ఇటువంటి అన్నీ ఎదుర్కోవాలన్నా, మరి ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నా హిందూ సంఘటన శక్తి అవసరం అనేసి ఈ శోభయాత్ర ద్వారా మేము తెలియపరుస్తున్నాం. కావున గుంటూరు నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా విరివిరిగా ఈ శోభయాత్రలో పాల్గొందాం. రండి, కదలండి, కలిసి రండి, తలరండి, చేయి కలుపుదాం, హిందూ సంఘటన శక్తిని చాలుదాం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కొరటిపాడులోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోదండరామస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం చూడడం వలన అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారని కమిటీ సభ్యులు కొమ్మినేని కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కిలారి ఆదినారాయణ, కొమ్మినేని ప్రసాద్, కిలారి రత్తయ్య, పోలు శ్రీనివాసరావు, కిలారి సీతారామయ్య, కిలారి నాగేశ్వరరావు, రాయపాటి శ్రీనివాస్, డిఎస్ఆర్, కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ జరగనుంది. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో రాజధాని మార్పుకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం నిర్ణయించింది. ఏటుకూరు రోడ్ డిఎస్ నగర్లోని సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి కన్నుల పండుగగా జరిగింది. డిఎస్ నగర్లో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాలకొండయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ సజిలా, స్థానిక భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రామరాజ్యంలో సుపరిపాలన ఎలా ఉండేదో ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో కూడా సీఎం చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారని నజీర్ తెలిపారు. రాముడు ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని సజిలా ఆకాంక్షించారు. అడపవారి వీధిలోని శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. నిమ్మల వెంకటరమణతో పాటు పిఎల్ శ్రీనివాసరావు, పెద్దినేని శ్రీనివాసరావు, ఎర్రి కిరణ్ తదితరులు పాల్గొని సీతారామస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా చినకాకాని మురుగన్ హోటల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ ఢీ కొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మంగళగిరి ఆంజనేయ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోలీసుల మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నందు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలను ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని ప్రారంభించారు. మార్చి 27 నుండి ఏప్రిల్ 7 వరకు జరగనున్న చెరుకూరి లెనిన్ ఓల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ పోటీల్లో దేశవ్యాప్తంగా 2300 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అంతర్జాతీయ స్థాయి ఆర్చరర్లను తయారు చేయడమే మా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని అన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ ఎస్ భరణి, వివిఐటి యూనివర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. సంపత్ నగర్లోని రామనామ క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీరాముణ్ణి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు నరసింహమూర్తి ప్రసాదాచార్యులు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9వ శ్రీరామనవమి శోభాయాత్ర పాత గుంటూరు మనీ హోటల్ సెంటర్ నుండి ప్రారంభమై నా సెంటర్ గార్డెన్స్ లక్ష్మీపురం మీదుగా గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు సాగింది. ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంపత్ నగర్ శారదా పీఠంలోని అభయ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు. శ్రీరామనామంతో రాజుపాలెం గ్రామంలో సరికొత్త శోభను సంతరించుకుంది. ఏలూరి బజార్లోని రామాలయంలో శ్రీరామనవమిని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. 1949 నుంచి నిరంతరాయంగా ఆలయంలో స్వామివారి నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. సీతారామస్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఇతిబాధలు తీరుతాయని చెప్పారు. పట్టాభిపురంలోని శ్రీ ముక్తేశ్వర సహిత సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. 31వ డివిజన్లోని శ్రీ ముక్తేశ్వర సహిత సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారని ఈరంటి వరప్రసాద్ వెల్లడించారు. సాయంత్రం సీతారాముల చరిత్ర పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ పాల్గొని సీతారాముల అనుగ్రహం పొందాలని కోరారు. కొత్తపేటలోని జగన్నాథస్వామి దేవాలయంలో శ్రీరామనవమిని వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో పలువురు భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలని శ్రీరాముణ్ణి వేడుకున్నారు. పీవీకే నాయుడు మార్కెట్లో చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. సీతారాముల కళ్యాణంను అత్యంత రమణీయంగా నిర్వహించారు. గత 50 ఏళ్లుగా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చిల్లర వర్తక సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణంలో స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రామచంద్రుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమి పురస్కరించుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. ఎక్కడా లేని విధంగా రామనామ క్షేత్రంలో నిరంతరం రామనామ స్మరణ జరుగుతుందని, ఆలయం స్థాపించి ఈ ఏడాది డిసెంబర్కు 100 ఏళ్లు పూర్తవుతుందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. స్తంభాలగరులోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. గత 60 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు కోటేశ్వరరావు వెల్లడించారు. మార్చి 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. ప్రజలంతా సీతారామచంద్రులను దర్శించుకుని తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయికృష్ణ రెసిడెన్సీలో గోవాడ శివకుమార్ ఆధ్వర్యంలో 3వ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ది నెహ్రూ నగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా జరిగింది. నెహ్రూ నగర్లోని మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద నుండి నెహ్రూ నగర్ శోభయాత్ర జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నెహ్రూ నగర్ పురవీధుల్లో తిరిగి
రామభక్తిని వీధి వీధిలా చాటారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు వేమన దుర్గారావు, వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వీరాస్వామి, కార్యదర్శి కటారి మల్లి, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పాత గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మజ్జిగ, వాటర్ బాటిల్స్ లను పంపిణీ చేశారు. పాత బస్టాండ్ సెంటర్లోని ముస్లిం సోదరులు శ్రీరామ భక్తులకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్తో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మజ్జిగ పంపిణీ చేశారు. ఆ భగవంతుడు నాకు అందించిన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రీరామనవమి సుఖ సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మేడికొండూరు మండలంలోని జంగంగుండ్లపాలెం గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణం ఘనంగా జరిగింది. సర్పంచ్ కలి శ్రీదేవి, సాంబిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ కుందుల రోడ్లో మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ వాకర్స్ వారి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీరామనవమి క్షేత్రంలో ఆలయ ట్రస్టీగా రాగం వెంకటలీలా సుందరి, మస్తాన్ రావు దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం కళ్యాణ ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భారతీయ సంగీత నిలయం అధ్యక్షురాలు ఏ భారతీదేవి మరియు వారి శిష్య బృందం వీణానాదార్చన నిర్వహించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,500, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,600, మోడల్ 9,300. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.